అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ఉంది కదా వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకు అయితే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్ లకి అయితే వెళ్ళిపోదాం. ముంబై ఇండియన్స్ నుంచి బిగ్ బ్రేకింగ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అంటే ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ టీమ్ రివ్యూకి అయితే కాల్ చేసిందంట. మీటింగ్ రివ్యూకి అయితే కాల్ చేసిందంట. అంటే ఐపీఎల్ 2026 సీజన్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాము, అవునా కదా, ఎలాంటి తప్పులు చేశాం, ఐపీఎల్ 2027లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే బాగుంటుంది, ఛాంపియన్స్ ఎలా అవ్వాలి అనే దాని గురించి చాలా అంటే చాలా పెద్ద డిస్కషన్ అయితే చేస్తారంట. మెయిన్గా ఇక్కడ ముంబై ఇండియన్స్కి తలనొప్పిగా మారిండేది హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యాని ఎలా వదిలించుకోవాలని అయితే ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ అయితే ఆలోచిస్తుంది. వేరే వేరే టీమ్స్తో అంటే డీల్స్ కూడా అంటే డిస్కషన్ అయితే చేసింది కానీ డీల్స్ అయితే సెట్ అయితే అవ్వలేదు, అవును కదా. ఫస్ట్ హార్దిక్ పాండ్యాని వదిలేయాలని అయితే ఫిక్స్ అయితే అయిపోయింది. అది ఏ టీంకి వదిలేయాల, దాని తర్వాత ఏ టీం నుంచి వేరే ప్లేయర్స్ని ముంబై ఇండియన్స్లోకి ఏ ప్లేయర్స్ని తీసుకొస్తే బాగుంటుంది, ఏ ప్లేయర్ని ట్రేడ్ చేసుకుంటే బాగుంటుందని అయితే ఈ మీటింగ్ రివ్యూలో అయితే చాలా పెద్ద డిస్కషన్ అయితే చేస్తారు అని అయితే అప్డేట్ అయితే వస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఐపీఎల్ 2027లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఎవరుంటే బాగుంటుంది అని అయితే చాలా అంటే చాలా పెద్ద డిస్కషన్ అయితే జరుగుతుంది. అది మెయిన్గా ఆల్రెడీ 2 పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అది ఒకటి జస్ప్రీత్ బుమ్రా, తర్వాత తిలక్ వర్మ. అంటే ఆల్రెడీ జస్ప్రీత్ బుమ్రా ఇండియన్ టీమ్ కి లిమిటెడ్ మ్యాచెస్ లో కెప్టెన్ గా చేశాడు, T20లో కెప్టెన్ గా చేశాడు, తర్వాత టెస్ట్ మ్యాచెస్ లో కెప్టెన్ గా చేశాడు. చేసిన మ్యాచెస్ లో గెలిపించాడు, సక్సెస్ అయితే అందుకున్నాడు జస్ప్రీత్ బుమ్రా. చాలా మంచి స్కిల్స్ ఉండే ప్లేయర్, అవునా కదా. ఈవెన్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఐపీఎల్ లో కెప్టెన్ గా చేయాలని అయితే చాలా అంటే చాలా ఆశ అయితే ఉంది, అవును కదా. కానీ ఇక్కడ ముంబై ఇండియన్స్ కి ఒక తలనొప్పి అయితే ఉంది జస్ప్రీత్ బుమ్రా నుంచి. ఏమా తలనొప్పి అంటే, ఇప్పుడు జాస్ప్రీత్ బుమ్రాకి కెప్టెన్సీ ఇచ్చేది పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ ప్లేయర్ని చెప్పొచ్చు. కానీ అప్పుడప్పుడు జాస్ప్రీత్ బుమ్రా ఇంజురీ అయితే అవుతూ ఉంటాడు. ఐపీఎల్లో కెప్టెన్ చేసిన తర్వాత 14 మ్యాచ్లు కంటిన్యూస్గా కెప్టెన్ అయితే చేయాల, అవునా కదా, కెప్టెన్సీ అయితే చేయాల. ఒకవేళ జాస్ప్రీత్ బుమ్రా ఇంజురీ అయితే తర్వాత ముంబై ఇండియన్స్ని ముందుకు తీసిపోయేది ఎవరు అనేది ముంబై ఇండియన్స్కి ఇక్కడ క్వశ్చన్ మార్క్. కానీ ముంబై ఇండియన్స్ జస్ప్రీత్ బుమ్రా మీద చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది కెప్టెన్సీ ఇవ్వడానికి, అవునా కదా. దాని తర్వాత తిలక్ వర్మకి ముంబై ఇండియన్స్ అయితే కెప్టెన్సీ ఇవ్వాలని అయితే ఆలోచిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ తిలక్ వర్మ టీమిండియాకి ఆల్రెడీ వైస్ కెప్టెన్సీ అయితే చేస్తున్నాడు. చాలా అంటే చాలా మంచి యంగ్స్టర్. అంటే ముంబై ఇండియన్స్ కి 2022లో అయితే వచ్చాడు తిలక్ వర్మ. అప్పటి నుంచి ప్రతి సీజన్ 300+ రన్స్ అయితే కొట్టాడు. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. లాస్ట్ సీజన్ స్ట్రగల్ అయితే అయ్యాడు, కొన్ని సీజన్స్ స్ట్రగల్ అయితే అయ్యాడు. అయినా కూడా తిలక్ వర్మకి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని అయితే ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ అయితే ఆలోచిస్తుందంట. అదేంటి బ్రో, ముంబై ఇండియన్స్ లో T20 వరల్డ్ కప్ కెప్టెన్స్ ఉన్నారు. రోహిత్ శర్మ ఉన్నాడు, తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. వీళ్ళకన్నా కెప్టెన్సా, అవునా కదా. సూర్యకుమార్ యాదవ్కి ఇవ్వచ్చు కదా కెప్టెన్సీ, సూపర్ కెప్టెన్, T20 వరల్డ్ కప్ గెలిపించాడు. రోహిత్ శర్మకి ఇవ్వచ్చు కదా అని అయితే చాలా మంది అయితే అనుకోవచ్చు. ఆల్రెడీ హార్దిక్ పాండ్యా కోసం రోహిత్ శర్మని అయితే పక్కన పెట్టింది. ఇప్పుడు మళ్ళీ హార్దిక్ పాండ్యాని పక్కన పెట్టేసి రోహిత్ శర్మకి ఇస్తే అది బాగుండదు, రోహిత్ శర్మకి అవమానించే తర ఉంటుందని అయితే ముంబై ఇండియన్స్ అయితే ఆలోచించవచ్చు. ఇక సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ వీళ్ళు ఇక ఒక సీజన్ 2 సీజన్స్ అయితే ఆడొచ్చు. ముంబై ఇండియన్స్ ఈసారి కెప్టెన్ పెడితే చాలా ఫ్యూచర్ కెప్టెన్ కావాలా, 3-4 సీజన్స్ కెప్టెన్ గా పని చేయాలి, అలాంటి ప్లేయర్ని అయితే కెప్టెన్ గా పెట్టాలని అయితే ముంబై ఇండియన్స్ అయితే ఆలోచిస్తుందని అయితే నాకైతే అనిపిస్తుంది. ఇక్కడ జాస్ప్రీత్ బుమ్రా తీసుకున్న తర్వాత తిలక్ వర్మన్ తీసుకున్న ఇద్దరు కూడా ఇంకా 3-4 సంవత్సరాలు అయితే ముంబై ఇండియన్స్ అయితే ముందుకు తోడుకొని పోవచ్చు. అవును, ఇంకోటి ఏమంటే ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు పటీదార్ 2 సార్లు ఛాంపియన్స్ అయితే చేయించాడు. ఒక నార్మల్ ప్లేయర్ అంటే ఆర్సీబీకి చాలా అంటే చాలా అద్దరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. బ్యాటింగ్ లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. దాని నుంచి రజత్ పటీదర్ మీద నమ్మకం పెట్టి ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ రజత్ పటీదర్కి అయితే కెప్టెన్సీ ఇచ్చింది. అది కాకుండా విరాట్ కోహ్లీ సపోర్ట్ అయితే చాలా అంటే చాలా ఉంది కాబట్టి అప్పుడప్పుడు విరాట్ కోహ్లీ మోటివేట్ చేస్తూనే ఉంటాడు ఆర్సీబీ టీంని. రజత్ పటీదర్ కెప్టెన్సీలో 2 సార్లు ఛాంపియన్స్ అయితే ఉంది కాబట్టి ఒక నార్మల్ ప్లేయర్ 2 సార్లు ఛాంపియన్ చేసినప్పుడు జస్ప్రీత్ బుమ్రాకి తర్వాత తిలక్ వర్మకి కెప్టెన్సీ ఇస్తే ఏం తప్పు అవుతుంది, ఇస్తేనే బాగుంటుందని అయితే ఆలోచించవచ్చు. రోహిత్ శర్మ ఎందుకు, T20 వరల్డ్ కప్స్ కెప్టెన్సీ ఎందుకు, రోహిత్ శర్మ ఎందుకు, తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఎందుకు, జస్ప్రీత్ బుమ్రా తర్వాత తిలక్ వర్మ వీళ్ళిద్దరిలో ఒకరికి ఇస్తే బాగుంటుందని అయితే ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ అయితే ఆలోచిస్తుందని అయితే అప్డేట్ అయితే వస్తుంది.
అదేం జరిగినా కూడా ఐపీఎల్ 2027లో హార్దిక్ పాండ్యా అయితే ముంబై ఇండియన్స్‌లో అయితే ఉండడు. అది జస్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్ అవుతాడా? లేకపోతే తిలక్ వర్మ కెప్టెన్ అయితే అవుతాడా? అది కాకుండా బ్యాటింగ్‌లో ఈ మధ్య తిలక్ వర్మ పూర్ పెర్ఫార్మన్స్ అయితే అందిస్తున్నాడు. ఎవరిని కెప్టెన్ చేస్తే బావుంటుందనైతే క్రికెట్ ఫ్యాన్స్ ఏమనుకుంటారు? జస్‌ప్రీత్ బుమ్రాకి కెప్టెన్సీ ఇస్తే బావుంటుందనైతే అనుకుంటారు. ఎందుకంటే మంచి ప్లేయరు. ఇండియన్ టీమ్‌కి లిమిటెడ్ మ్యాచెస్‌లో కెప్టెన్సీ చేసినా కూడా సక్సెస్ అయితే అయ్యాడు. అనైతే జస్‌ప్రీత్ బుమ్రాకే చాలా మందైతే సపోర్ట్ అయితే చేస్తారు. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్‌స్క్రైబ్ సపోర్ట్ చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.